హాయ్ ఎవ్రీవన్. మనకు త్వరలో ఎస్ఐ నోటిఫికేషన్ రాబోతుంది. యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ ప్రకారం మనకు ఆగస్ట్ 15న మనకు నోటిఫికేషన్ రాబోతుంది. సో ఈ నోటిఫికేషన్ వచ్చేలోపు మనం ఏం చదివి ఉండాలి, ఎంతవరకు ఉండాలి మన ప్రిపరేషన్ అనే దాని గురించి ఈరోజు ఒక చిన్న వీడియోలో మీకు చెప్తాను. సో మనకు ఫస్ట్ ఆగస్ట్ 15th నోటిఫికేషన్ వచ్చేలోపు అర్థమెటిక్ అండ్ రీజనింగ్, ఇది ఎస్ఐ నోటిఫికేషన్కి పిల్లర్ అన్నమాట. ఇందులో మనం ఎంత స్కోర్ చేస్తామో, ఇందులో మనం 150 అరౌండ్ ప్లస్ ఆర్ మైనస్ 10 స్కోర్ చేయగలిగితేనే మనం రేస్లో ఉన్నట్టు అట్లీస్ట్. సో మనము ఈ నోటిఫికేషన్ వచ్చేలోపు అట్లీస్ట్ మొత్తం సిలబస్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సిలబస్ మొత్తం కంప్లీట్ అయి ఉండాలి, ఏది పెండింగ్ ఉండకూడదు. ప్యారలల్గా దీంతోపాటు మాక్ టెస్ట్లు అనేవి రాస్తూ ఉండాలి. మాక్ టెస్టులు రాస్తూ రివిజన్ చేస్తూ ఉండాలి. అట్లీస్ట్ మనకు నోటిఫికేషన్ వచ్చేలోపు సిలబస్ అంతా ఒకసారి చదివి ఉండాలి. అలాగే దాంతోపాటు మాక్ టెస్ట్ రాయడం స్టార్ట్ చేసి ఉండాలి. ఆల్రెడీ పాత నోటిఫికేషన్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళు అయితే సిలబస్ అయి ఉండాలి. టెస్ట్లు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, అంటే 200 మార్క్స్కి 3 hours ఏదో ఒక టెస్ట్ సిరీస్ తీసుకొని రాస్తూ ఉండాలి. అప్పుడే మనం రేస్లో ఉంటాం. తర్వాత జిఎస్కి వచ్చి మనం ఏం చేసి ఉండాలంటే మన జియోగ్రఫీ కానీ, అలాగే హిస్టరీ కానీ, పాలిటీ, ఎకానమీ, ఈ 4 సబ్జెక్ట్స్ మెయిన్ పిల్లర్ ఆల్మోస్ట్ 110 మార్క్స్ కవర్ చేస్తాయి. ఇవన్నీ పిన్ టు పిన్ చదివి ఉండాలి. మనకు సిలబస్ ఈ 4 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనము చదివేసి ఉండాలి. ప్లస్ దీని తర్వాత కరెంట్ అఫైర్స్ చదవడం మొదలు పెట్టాలి. ఈ కరెంట్ అఫైర్స్ కూడా ఎలా అంటే డైలీ కరెంట్ అఫైర్స్ చదవడం అనేది చాలా మంచిది. కానీ మనకున్న టైం, మనకున్న ఎనర్జీని వేస్ట్ చేయకుండా ఇప్పుడు చాలా సోర్సెస్ వచ్చాయి. అన్నీ ప్రతిదీ కంపేర్ చేస్తూ వీడియో రూపంలో కానీ, మంత్లీ మ్యాగజైన్స్ కానీ, 6 months మ్యాగజైన్స్ కానీ. సో అలా చదివితే నేనేం సజెస్ట్ చేస్తానంటే మంత్లీ మ్యాగజైన్స్ సజెస్ట్ చేస్తాను. ఏవైనా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉంటే డైలీ కవర్ చేయొచ్చు. కానీ ఏదైనా ఇప్పుడు ఈరోజు ఒక ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగిందనుకో, నెక్స్ట్ డే న్యూస్లో దాని గురించి మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అలాంటివి మనం డైలీ చదవాలి. అంతేగాని చిన్నవన్నీ డైలీ చదవడం ఏంటంటే నీకు డైలీ 2 hours స్కిల్ చేస్తుంది. ప్లస్ నువ్వు డైలీ చదివిన కరెంట్ అఫైర్స్ని నువ్వు రివిజన్ చేయలేవు. ఎందుకంటే నువ్వు ఒక నోట్స్ రాస్తూ ఉంటావు, రోజుకు 2 పేజీలు రాస్తూ ఉంటావు, అది అలా కంటిన్యూ అయిపోతుంది, నెలలు కంటిన్యూ అయ్యిద్ది. నువ్వు పోయిన నెలలే నువ్వు రివిజన్ చేయలేవు. కానీ మ్యాగజైన్ వల్ల ఏంటంటే నువ్వు రివిజన్ చేయడానికి నీకు స్కోప్ ఉంటుంది. వన్స్ నువ్వు రివిజన్ చేస్తే అప్పుడు నీకు చాలా ఈజీగా ఉంటుంది. రివిజన్ చేయింది మనం అన్ని కరెంట్ అఫైర్స్ చదివినా గుర్తుండదు. సో కరెంట్ అఫైర్స్ కూడా స్టార్ట్ చేసి ఉండాలి. ఇంకొస్తే జనరల్ సైన్స్ దగ్గర ఒక చిన్న లాజిక్ చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ ట్రెండ్ 2020లో జరిగిన ఎగ్జామ్, 2019లో జరిగిన ఎగ్జామ్ కానీ, 2023లో జరిగిన ఎగ్జామ్ కానీ ప్యాటర్న్ చూస్తే జిఎస్ క్వశ్చన్స్ అనేవి చాలా హై లెవెల్లో వస్తున్నాయి. కొంచెం పాత పేపర్స్ ఏంటంటే చాలా సింపుల్ బేసిక్ జనరల్ సైన్స్ అడిగేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కొంచెం అడ్వాన్స్ లెవెల్లో అడుగుతున్నారు. ఆ 10th class బుక్స్ నుంచి క్వశ్చన్స్ కూడా డైరెక్ట్గా ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ బయాలజీ, జువాలజీ బుక్స్ నుంచి డైరెక్ట్గా పిక్ చేస్తున్నారు సెంటెన్స్. అవి మనం చేయాలంటే మనం టోటల్గా కంప్లీట్గా చేయాలంటే డైరెక్ట్గా ఇంటర్మీడియట్ బయాలజీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 4 books చదవాలి. బయాలజీ, జువాలజీ ఫస్ట్ ఇయర్, బయాలజీ, జువాలజీ సెకండ్ ఇయర్. కానీ మనకు అంత చదివితే మనం ఎంసెట్ ఎగ్జామ్ రాస్తాం, కానీ ఈ ఎస్ఐ నోటిఫికేషన్కి అవ్వదు. ఎందుకంటే మనం అంత ఎనర్జీ జిఎస్ వచ్చే 40 marksకి అంత ఎనర్జీ పెడితే అందులో ఓన్లీ 20 marks ఇది. మళ్ళీ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎక్స్ట్రా ఇంకో 20 marks, అది కూడా ఆ లెవెల్లోనే అడుగుతున్నాడు. సో 40 marks కోసం మనం ఆ సిలబస్ చదవాలంటే ఈ సిలబసే మనకు జిఎస్ చదవడానికి ఒక 1 year పట్టిద్ది, ఓన్లీ జిఎస్ చదవడానికి. కానీ మన దగ్గర ఒక సింపుల్ ట్రిక్ జిఎస్ చదవడానికి ఏంటంటే మీరు పీవైక్యూస్ అనాలిసిస్ చేసి ఒక్కసారి మీరు లాస్ట్ 2-3 నోటిఫికేషన్ పీవైక్యూస్ చూస్తే ప్రిలిమ్స్ కానీ, మెయిన్స్ కానీ సేమ్ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ ఎగ్జామ్లో ఏదైతే టాపిక్ ఉందో అదే టాపిక్ నుంచి రిపీటెడ్గా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో మనం మొత్తం బుక్ చదివే బదులు ఇంటర్మీడియట్ లెవెల్లో ఏవైతే టాపిక్లు ఉన్నాయో ఆ పర్టికులర్ టాపిక్స్ వరకు చదువుకుంటే, మనకు ఆ టాపిక్ వరకు చదువుకొని ఒక చిన్న నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మనకు రివిజన్ ఏంటంటే ఆ టాపిక్స్ కవర్ అయితే ఆ టాపిక్ నుంచి అడుగుతున్నాడు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే
ఒక చిన్న క్వశ్చన్, ఫాదర్కి ఏ బ్లడ్ గ్రూప్ అయితే మదర్కి సంథింగ్ ఏ ఓ పాజిటివ్ అయితే ఫాదర్కి మదర్కి బి పాజిటివ్ అయితే చైల్డ్ బ్లడ్ గ్రూప్ ఏమైతే, ఇలాంటి ఒక క్వశ్చన్ ఉంది. ఇది ప్రతి నోటిఫికేషన్లో రిపీట్ అవుతూ ఉంది. అలాగా ఈ టాపిక్ అంటే ఇప్పుడు మనకి ఈ ఇన్హెరిటెన్స్లో వచ్చే బ్లడ్ గ్రూప్ ఈ టాపిక్ తెలిస్తే మనం ఆ క్వశ్చన్ సాల్వ్ చేస్తాం, 1 మార్క్ మనకు వచ్చింది. అలాగా ఏవైతే టాపిక్లు రిపీటెడ్గా అవుతున్నాయో పీవైక్యూస్ బేస్ మీద, సో ఆ టాపిక్స్ వరకు రివిజన్ చేసుకుంటే మనం జీఎస్లో ఎక్కువ స్కోర్ చేయడానికి అవుతుంది. అంతేకాని వేగ్గా మనము 10th క్లాస్ లెవెల్లో బుక్స్ చదివినా ఇప్పుడు ఆ స్టాండర్డ్ క్వశ్చన్స్ రావట్లేదు. అంటే ఇప్పుడు మనం చదివిన ఇప్పుడు అందరూ ఏం చెప్తారంటే 6th to 10th చదవమంటారు జీఎస్కి, సైన్స్ బుక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. కానీ ఈ స్టాండర్డ్లో క్వశ్చన్ రావట్లేదు. ఇంటర్మీడియట్లో మీరు ఆ పీవైక్యూస్ తీస్తే డైరెక్ట్గా ఇంటర్మీడియట్ బుక్లో ఓపెన్ చేయండి, ఆ బుక్లో లైన్ ఎగ్జాక్ట్ సెంటెన్స్ ఉంటుంది, ఆ సెంటెన్స్ పిక్ చేసి మీకు క్వశ్చన్ అడుగుతున్నాడు. కానీ మనం ఆ ఇంటర్మీడియట్ బుక్స్ అన్ని చదవాలంటే చాలా టైం పట్టేది, అది పాసిబుల్ అవ్వదు. సో నేనేమంటానంటే పీవైక్యూస్ చూడండి, అందులో ఒక 10 టాపిక్ రిపీటెడ్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఆ టాపిక్స్ వరకు హైలైట్ చేసుకోండి. ఆ టాపిక్స్ వరకు ఇంటర్మీడియట్ బుక్స్ ఓపెన్ చేయండి, ఆ బుక్లోంచి ఆ టాపిక్స్ మీద ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, అవి రివిజన్ చేసుకోండి కాన్సెప్టువల్ క్లారిటీగా. అప్పుడు మీకు ఏమైందంటే లెస్ టైంలో ఎక్కువ చదవగలరు. ఇది జిఎస్కి. సో ఇంతవరకు మీ ప్రిపరేషన్ నోటిఫికేషన్ వచ్చేలోపు అయిపోవాలి. ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే మీకు నోటిఫికేషన్ వచ్చాక మన ప్రిపరేషన్ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. నోటిఫికేషన్ రాకముందు ఒకలా ఉంటుంది, నోటిఫికేషన్ జస్ట్ సపోజ్ ఆగస్ట్ 15 నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, మనకు ఒక 1 month అప్లికేషన్ టైం ఉంటుంది. ఆ తర్వాత మనకు ప్రిలిమ్స్కి ఒక 1 month, సో 2 months టైం ఉంటుంది ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసేలోపు. ఈ 2 monthsలో ఏం చేయాలంటే ఆల్రెడీ మనం మొత్తం సిలబస్ చదివేసి మన నోట్స్లు అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ఈ 2 monthsలో మనం సిలబస్ను రివిజన్ చేస్తూ కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఆ కరెంట్ అఫైర్స్ని సిలబస్కి లింక్ చేసుకొని చదవడానికి ఎక్కువ ఈ 2 monthsలోనే మనం ఫోకస్ చేసుకొని చదువుకోవాలి. ఎందుకంటే వన్స్ ప్రిలిమ్స్ అయిపోతే మనకి మెయిన్ ఈవెంట్స్ ఉంటాయి. సో మనకి ఆటోమేటిక్గా మనం గ్రౌండ్కి వెళ్ళడం, ప్రతి ఒక్కరు గ్రౌండ్కి వెళ్ళడం మొదలు పెడతారు. గ్రౌండ్కి వెళ్ళినప్పుడు మనం ఎక్కువ రెస్ట్ తీసుకుంటాం. అప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మన ప్రిపరేషన్ స్లో అవుతుంది కొంచెం. ఇప్పుడు డైలీ ఒక 12 hours చదివేవాడు ఆ గ్రౌండ్కి వెళ్ళొస్తే మార్నింగ్ ఈవినింగ్ ఒక 8 hours చదువుతాడు అంతే, అంతకు మించి చదవలేడు. డైలీ 10 hours చదివేవాడైతే 6 hours చదువుతాడు. ఆ ఈవెంట్స్ నుంచి ప్రిలిమ్స్ అయిపోయిన దగ్గర నుంచి ఈవెంట్స్కి ఉండే గ్యాప్ ఉంటుంది కదా, ఆ ఈవెంట్స్కి ఈ గ్యాప్లో మన ప్రిపరేషన్ అనేది ఆటోమేటిక్గా స్లో అయిపోద్ది మీకు తెలియకుండానే. ఎందుకంటే ఈ గ్రౌండ్కి వెళ్తూ ఉంటాం, చిన్నపాటి ఎవరైతే కొంచెం ఫిజికల్గా ఇదిగా ఉంటారో వాళ్ళకు ఎక్కువ ప్రాక్టీస్ అవసరం అవుద్ది, ఈవెంట్స్ క్లియర్ అవుతా. లేదా ఏఆర్ ఏపీఎస్పీ వాళ్ళకైతే ఇంకా ఎక్కువ దీనికి గ్రౌండ్లో ఈవెంట్స్కి కూడా మార్కులు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ కష్టపడాలి గ్రౌండ్లో. సో ఇక్కడ ఎంత టైం అయినా రాని, మీకు 6 months టైం అయినా ఉండని ప్రిలిమ్స్కి ఈవెంట్స్కి ప్రిపరేషన్ ఆటోమేటిక్గా స్లో అయిపోద్ది. ఎందుకంటే ఈవెంట్స్ ఎప్పుడు పెడతారో తెలియదు. సో ప్రిలిమ్స్ అయిపోయినాక ఈవెంట్స్ డేట్ ఇస్తే ఒక 10 days 15 days టైం ఉంటుంది. నువ్వు 15 daysలో పికప్ అవ్వలేవు కాబట్టి ప్రిలిమ్స్ అయిపోయిన దగ్గర నుంచి ఈవెంట్స్ అయ్యేంత వరకు నువ్వు ఆటోమేటిక్గా నీ ఫోకస్ అనేది గ్రౌండ్ మీదకి షిఫ్ట్ అయిపోద్ది తెలియకుండానే. మనం అనుకుంటాం కానీ ఈ ఫిలిమ్స్ అయిపోయాక చదవచ్చని, ఫిలిమ్స్ అయిపోయాక ఏమీ చదవలేం, ఆల్రెడీ చదివింది రివిజన్ చేసుకుంటా అలా గ్రౌండ్ వేసుకుంటా జస్ట్ స్లో మోషన్లో ఈవెంట్స్ వరకు అయిపోతాయి. వన్స్ నీ ఈవెంట్స్ అయిపోతే మెయిన్స్ ప్రిపరేషన్. ఈ మెయిన్స్కి నీకు మెయిన్స్కి నీకు ఆల్మోస్ట్ 1 month ఆర్ 2 months మ్యాక్సిమం. లక్కీ ఫెలోస్ అయితే 2 months, లాస్ట్ టైం 1 month ఉంది అంతే. ఇక మహా అయితే 2 months గ్యాప్ ఉంటుంది ఈ ఈవెంట్స్కి మెయిన్స్కి. ఈ 2 monthsలో నువ్వు సిలబస్ను ఒక్కసారి మహా అయితే ఒక 2 సార్లు రివిజన్ చేయగలవు. అంతేగాని అంతకు మించి నువ్వు రివిజన్ చేద్దాం అనుకుంటావు, లేకుంటే ఈవెంట్స్ అయిపోయాక చదువుదామని పెండింగ్ పెట్టుకున్న సిలబస్ ఇవేమీ చదవలేవు. ఒకవేళ ఇది చదువుతా కూర్చుంటే నీకు రివిజన్స్ అవ్వవు, అప్పుడు నువ్వు ఆటోమేటిక్గా మొత్తం మర్చిపోతావు. సో ఖచ్చితంగా మనకు ఆగస్ట్ 15 ఏదైతే ఇప్పుడు జాబ్ క్యాలెండర్లో డేట్ ఉందో ఆ రోజు కల్లా మనం మొత్తం సిలబస్ ఒకసారి చదివి ఉండాలి, ఫస్ట్ టైం రివిజన్ అయిపోవాలి. అలాగే మన బుక్స్ అన్నీ ప్రిపేర్గా ఉండాలి. మనం ఏం చదవాలి ఇంకా తర్వాత నీకు వన్స్ నోటిఫికేషన్ వచ్చాక నువ్వు కొత్తగా చదవడానికి ఏమీ ఉండకూడదు. మన సిలబస్లో ఉన్నది అంతా అయిపోవాలి. చిన్న చిన్న టాపిక్స్ ఒక 1 hour 2 hours చదివే టాపిక్స్ అయితే ఓకే, కానీ లాంగ్గా ఒక సబ్జెక్ట్ తీసి ఇది ప్రిలిమ్స్ తర్వాత చదువుదాం, ఇంకో సబ్జెక్ట్ మెయిన్స్ తర్వాత చదువుదాం అనేది ఉండకూడదు. ప్రిలిమ్స్ నోటిఫికేషన్ వచ్చేలోపే ఒక్కసారి అంతా చదివి ఉండాలి. ఆ తర్వాత నోటిఫికేషన్ వచ్చాక మన ప్రిలిమ్స్ టైం ఏదైతే ఉందో ఈ టైంలో మనం కరెంట్ అఫైర్స్ని ఎక్కువ ఇంక్లూడ్ చేసుకుంటూ టెస్టులు రాసుకుంటూ టెస్ట్స్ రాస్తూ కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ చేస్తూ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ రివిజన్ చేస్తూ, సో ఈ స్కోరింగ్ ఎలా పెంచుకోవాలనే దాని మీద నెంబర్ ఆఫ్ రివిజన్స్ లైక్ ఎన్ని డేస్ అయినా. యాక్చువల్గా మనకు నోటిఫికేషన్ నుంచి ప్రిలిమ్స్కి ఎక్కువ టైం ఉంటే మనకు అంత బెనిఫిట్ అవుతాం.
ఎందుకంటే ఇప్పుడు ఫుల్ అండ్ ఫుల్ మనం చదవడం మీదే ఫోకస్ పెడతాం, ఈవెంట్లు ఏముండవు కాబట్టి మన ప్రిపరేషన్ పీక్ స్టేజ్లో ఉంటుంది. అప్పుడే నోటిఫికేషన్ వచ్చిన ఆ ఊపు మీద ఉంటాం కాబట్టి ప్రిపరేషన్ అనేది ఒక పీక్ స్టేజ్లో ఉంటుంది. సో ఖచ్చితంగా నోటిఫికేషన్ నుంచి ప్రిలిమ్స్ ఈ గ్యాప్లో మన ప్రిపరేషన్ చాలా పీక్లో ఉంటుంది. సో ఇప్పుడే మనం మ్యాక్సిమం సిలబస్ రివిజన్ చేయాలి, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ కరెంట్ అఫైర్స్ కానీ ఏమైనా పెండింగ్ ఉన్నా మొత్తం ప్రిలిమ్స్లోపే క్లియర్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ వరకు మీ ప్రిపరేషన్ స్లోగా ఉంటుంది, అలా ఏదో సాగిపోతూ ఉంటుంది. ఈవెంట్స్ ఎక్కువ గ్రౌండ్కి వెళ్తూ ఉంటాం, మార్నింగ్ ఈవినింగ్ గ్రౌండ్కి వెళ్తూ ఉంటారు, ఎక్కువ ఈవెంట్స్ స్కోర్ కూడా ఉంది కాబట్టి. సో మనం మార్నింగ్ ఈవినింగ్ వెళ్ళినప్పుడు మధ్యాహ్నం పూట కాసేపు రెస్ట్ తీసుకున్నా కానీ నీ ప్రిపరేషన్ స్లోగా వెళ్తుంది. ఈ టైంలో నువ్వేం చేయాలంటే ఆల్రెడీ చదివింది మర్చిపోకుండా ఆ చదివి ఏదైతే అప్పటి వరకు ప్రిలిమ్స్ వరకు చదువుతావు అదే నీ ఫైనల్ సిలబస్. ఆ తర్వాత నువ్వు కొత్తది నేర్చుకొని చదువుతావంటే అది అవ్వదు. ఒకవేళ అది నువ్వు ఏదైనా కొత్త టాపిక్ చదివినా అది నీకు నష్టం, అంటే స్కోర్ తగ్గడానికి యూజ్ అవుద్ది కానీ పెరగడానికి యూజ్ అవుతుంది. సో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ వరకు రివిజన్స్ అలా స్లోగా గ్రౌండ్కి వెళ్తే వస్తూ జాలీగా ఆల్రెడీ చదివిన దాన్ని ఎగ్జామ్స్ రాసుకుంటూ రివిజన్ చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ఏదైతే మనకి ఈవెంట్స్ అయిపోతాయి కదా, ఈవెంట్స్ అయిపోయాక ఈ మెయిన్స్ ఉంటుంది చూడు, ఇప్పుడు మళ్ళీ అల్టిమేట్ ఇది ఫైనల్ స్టేజ్, అప్పుడు నీకు ప్రిపరేషన్ ఫుల్ ఆన్ ఉంటుంది. సో ఈ మన ప్రిపరేషన్ స్ట్రాటజీ లైక్ నోటిఫికేషన్ నుంచి ఫైనల్ ఎగ్జామ్ వరకు ఈ ఫ్రీక్వెన్సీతో వెళ్తూ ఉంటుంది. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. యాజ్ పాసిబుల్ యాజ్ ఆగస్ట్ 15 కల్లా మీ సిలబస్ అంతా అయిపోయేలా చూసుకోండి. ఇప్పటి నుంచి కూడా దాదాపు మీకు 3 months టైం ఉంది కాబట్టి 3 months అంటే ఓకే, మంచి యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైం ఉన్నట్టు. సో ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్ళండి, ఏం చదవాలి ఏం చదవకూడదని. మెయిన్గా పీవైకి స్ట్రెస్ చేయండి, ఎందుకంటే పాత ఇయర్ క్వశ్చన్ పేపర్ మీదనే క్వశ్చన్స్ అడుగుతారు. అప్పుడు ఏం క్వశ్చన్లు అడిగాయి, అలా ఏ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగాయి, ఎంత డెప్త్లో అడిగారు, ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్లు అడుగుతున్నారు, ఇవన్నీ మనకు ఒక ఐడియా ఉంటే ఆ ఐడియా ప్రకారం లైక్ జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పీవైకి ఇంపాక్ట్ ఏంటంటే మనకు ఎస్ఐ నోటిఫికేషన్కు కానిస్టేబుల్ నోటిఫికేషన్కి అందరం సేమ్ చదువుతాం లైక్ సిలబస్. కానీ చిన్న డిఫరెన్స్ పీవైక్యూస్ ద్వారా మీరు ఏం అబ్జర్వ్ చేస్తారంటే కానిస్టేబుల్కు ఏపీ ఆంధ్రప్రదేశ్ ఫోకస్డ్గా ఎక్కువ క్వశ్చన్లు అడుగుతాడు, ఎస్ఐకి ఏపీ ఫోకస్డ్గా తక్కువ క్వశ్చన్లు అడుగుతాడు. మనం ఎస్ఐకి ఏం చేస్తాం, ఏపీ హిస్టరీ మళ్ళీ సపరేట్గా బుక్ తీసి చదువుతాం. మనకి ఎస్ఐకి ఏపీ హిస్టరీ సపరేట్గా చదవాల్సిన అవసరం ఉండదు. ఏవైతే మనకు శాతవాహన ఉందో, విజయనగరం ఉందో, అలాగే కాకతీయ, ఈ 3 కూడా నీకు ఇండియన్ హిస్టరీ కవర్ అయితే ఆ డెప్త్ సరిపోద్ది ఎస్ఐకి. కానీ కానిస్టేబుల్కి వచ్చేసరికి నువ్వు పర్టికులర్గా ఏపీ హిస్టరీ చదవాలి, ఎందుకంటే ఇందులో ఎక్కువ డెప్త్ క్వశ్చన్లు అడుగుతాడు. ఇప్పుడు రెడ్డి రాజులు కానీ ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతాడు నీ కానిస్టేబుల్లో. సో ఇది చిన్న డిఫరెన్స్. ఇది మనకి ఎలా వస్తుందంటే పీవైక్యూస్ చదవడం వల్ల వస్తుంది. సో ఓన్లీ ఎస్ఐకి చదివే వాళ్ళు ఏంటంటే ఏపీ హిస్టరీని కొంచెం అంత డెప్త్గా చదవకుండా పైన చదివి ఏదైతే మెయిన్ చాప్టర్స్ ఉన్నాయో ఇండియన్ హిస్టరీలో కవర్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే అలా టైం మిగులుతుంది. సో ఫస్ట్ పీవైక్యూస్ ఎలా ఉంటాయి అనేది మనకు ఒక ఐడియా రావాలి, ఆ ఐడియా బేస్డ్గానే మనం చదవాలి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.